ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను అందించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. జలజీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత తాగునీరును అందించేలా చర్యలు చేపడుతున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ఈరోజు సాయంత్రం జరగనుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవలు, దర్శనానికి సంబంధించిన టోకెన్లను రేపు ఆన్లైన్ ద్వారా టీటీడీ విడుదల చేయనుంది. వార్తల వివరాలు: సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను అందించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శాసనసభ సమావేశాలలో భాగంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొలి 150 రోజుల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం అనే అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ, 5 నెలల్లో అనేక అడుగులేశాం. సంతృప్తి, సంతోషం, భద్రత కల్పించే విధానాల కోసం నాంది పలికాం. మళ్లీ హామీ ఇస్తున్న సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఈ 3 ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఈ పరిపాలన కొనసాగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎన్నికల్లో కొన్ని హామీలు ఇచ్చాం. ఆ హామీలు కూడా నిత్యం సమీక్షలు చేసుకుంటున్నాం. అటు సూపర్ 6 గాని, ఎన్నికల మేనిఫెస్టో గాని ఇవన్నీ గుర్తుపెట్టుకుని ముందుకు పోతున్నాం. కేంద్ర ప్రభుత్వ జలజీవన్ మిషన్ ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో రక్షిత తాగునీరును అందించేలా చర్యలు చేపడుతున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. శాసనసభ సమావేశాలలో భాగంగా జలజీవన్ మిషన్ అమలుపై శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి సమాధానమిస్తూ, జలజీవన్ మిషన్ ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లే విధంగా దీనికి కావాల్సిందల్లా కమిటెడ్ లీడర్షిప్. అధ్యక్షుడు, చాలా బలమైన వ్యవస్థ ఇది. దాదాపు 24 గంటలు రావాలి నీళ్లు అనేది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అధ్యక్షుడు, జలజీవన్ మిషన్ ఎక్స్పైర్ అయిపోయే లోపు మొత్తానికి సాధ్యమైనంత మేరకు పూర్తిగా రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలాగా, అలాగే రక్షిత మంచినీటి పథకాలని వాటన్నిటిని సద్వినియోగం చేసుకుని ఇది భవిష్యత్తులో సమస్య రాకుండా మటుకు మేము చర్యలు తీసుకుంటాం. అధ్యక్షుడు, దిస్ ఈస్ మై కమిట్మెంట్. శాసనసభ సమావేశాలు 8వ రోజు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజాపద్దులు, అంచనాల కమిటీలకు సభ్యుల ఎన్నికపై సభలో తీర్మానం చేయనున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొలి 150 రోజులలో అభివృద్ధి, సంక్షేమం అమలు అనే అంశంపై శాసనసభలో ప్రత్యేక చర్చ జరుగుతోంది. రుషికొండ నిర్మాణాలపై శాసనసభలో లఘు చర్చ జరుగుతుంది. అలాగే రాష్ట్ర నూతన ఎక్సైజ్ విధానంపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సభలో ప్రసంగిస్తారు. ద్రవ్య వినిమయ బిల్లు 2024ను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఖరీఫ్లో ఇప్పటివరకు 418.75 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 617 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 24,051 మంది రైతుల నుండి 181,988 టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం 391.50 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేసిందని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. శాసనసభ సమావేశం ముగిసిన అనంతరం రాష్ట్ర సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అనంతరం జరిగిన తొలి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు తీసుకున్న నిర్ణయాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశముందని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవలు, దర్శనానికి సంబంధించిన టోకెన్లను ఆన్లైన్ ద్వారా విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల ఆర్జిత సేవలు, దర్శనం టికెట్లను రేపు ఉదయం 10 గంటలకు, 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లను, 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టికెట్ల కోటా టికెట్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. అలాగే 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నెలాఖరు నాటికి 370కి పైగా రైళ్లకు 1000 కొత్త జనరల్ బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే బోర్డు సమాచార ప్రచార ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ వెల్లడించారు. ఢిల్లీలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అన్ని ముఖ్యమైన రైళ్లకు ఈ కొత్త బోగీలను జోడించాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు తెలిపారు. ఈ బోగీల ద్వారా రోజు 1,00,000 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చని చెప్పారు.
పలు రైళ్లకు ఇప్పటికే 583 జనరల్ కోచ్లను అమర్చగా మిగతా రైళ్లకు ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపారు. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. శాసనసభ సమావేశాలలో భాగంగా లబ్దిదారులకు ఇళ్ల కేటాయింపుపై శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, పేదలందరికీ ఇల్లు అని చెప్పేసి కొంతమందికి మాత్రమే శాంక్షన్ అయినా ఎలిజిబిలిటీ ఉన్నా కూడా వాళ్ళందరికీ ఇల్లు రాకోకుండా చేశారు అధ్యక్ష. దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి నేను మనవి చేస్తాను అధ్యక్ష. ఇప్పటికే సర్వేస్ మొదలు పెట్టాం. ప్రతి డిస్టిక్ లో కూడా గౌరవ శాసనసభ్యులు టైం తీసుకుని, గౌరవ మంత్రులు టైం తీసుకుని రివ్యూ పెడతాం అధ్యక్ష. మీరందరూ కూడా ఎంతమంది ఉంటే అంతమందికి లిస్టులు ఇస్తే వాటిలో ఎలిజిబిలిటీ చెక్ చేసి వాళ్ళందరికీ కూడా ఇల్లు కేటాయించే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న జియో ట్యాగింగ్ ఆధునీకరణకు ప్రజలు సహకరించాలని అనంతపురం జిల్లా పంచాయతీ అధికారి టి నాగరాజనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటిని సర్వే చేసి ఆ ఇంటి ఫోటోను నవీకరిస్తారని అన్నారు. అలాగే ఆధార్ నెట్వర్క్ జతచేసి ఈకేవైసీ చేయడం జరుగుతుందని, దీని ద్వారా ప్రతి ఇంటిలో ఉన్న అర్హత గల లబ్దిదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అందుతాయని వివరించారు. రాష్ట్రంలోని అగ్నిమాపక కేంద్రాలను 250 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తున్నామని అగ్నిమాపక సేవల అదనపు సంచాలకులు జి శ్రీనివాసులు తెలిపారు. ఏలూరు జిల్లా కైకలూరు అగ్నిమాపక శాఖ కార్యాలయాన్ని ఈరోజు ఆయన సందర్శించి అగ్నిమాపక వాహనాలు, యంత్ర పరికరాలను తనిఖీ చేశారు. అనంతరం శ్రీనివాసులు పాత్రికేయులతో మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు సంభవించే వస్తువుల నియంత్రణపై దుకాణ యజమానులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ట్రాఫిక్ అధికంగా ఉండే ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే త్వరగా చేరుకునేందుకు 50 క్విక్ రెస్పాన్స్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో రైతులు పండించే ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని శ్రీకాకుళం జిల్లా సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల 25 నుండి కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తామని, ఇందుకు సంబంధించిన ముందస్తు శిక్షణా తరగతులు సిబ్బందికి ఇచ్చామని అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని, కొనుగోలు చేసిన 36 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని వివరించారు. ఈరోజు ప్రపంచ బాలల దినోత్సవం నిర్వహిస్తున్నారు. పిల్లల సంక్షేమం పట్ల అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా నవంబర్ 20వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతుంది. పిల్లల పెరుగుదలకు అవసరమైన పౌష్టికాహారం అందేలా చూడడం, వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దడం, ప్రపంచవ్యాప్తంగా వివిధ అంశాలపై వారికి విజ్ఞానాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమ నిర్వహణలో ముఖ్య ఉద్దేశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విజయవాడ నగర అభివృద్ధికి కృషి చేస్తానని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు సత్యనారాయణ చౌదరితో కలిసి నగరాభివృద్ధిపై అధికారులతో నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ పార్లమెంటు పరిధిలోని శివారు, కొండ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విజయవాడను స్మార్ట్ సిటీగా తయారు చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేశామని శివనాథ్ వివరించారు. ఆక్వా రంగంలో సుస్థిరాభివృద్ధి సాధించేందుకు సాంకేతికత వినియోగంపై అవగాహన కల్పించేందుకు రేపు విజయవాడలో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ డి శంకర్ తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను వినియోగించి చేపలు, రొయ్యల ఉత్పత్తిలో ప్రతి ఏటా 15% వృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని ఆక్వా రైతులకు పెట్టుబడి తగ్గించేలా బయోఫ్లోప్ సాంకేతికత, డ్రోన్లతో రొయ్యలకు మేత అందించే విధానంపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. మత్స్యకారులు, ఆక్వా రైతులకు సాంకేతికతను అనుసంధానం చేయడం ద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గించి స్థిరమైన లాభాలు పొందేలా మత్స్యరంగానికి ప్రభుత్వం సహకారం అందించనున్నట్లు శంకర్ వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను అందించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. జలజీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత తాగునీరును అందించేలా చర్యలు చేపడుతున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ఈరోజు సాయంత్రం జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.